ఆడదాం అనుకున్నారు కానీ ఇప్పుడు ఆడలేకపోయారు. వా 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 ఫస్ట్ వికెట్ డౌన్. రాజేష్ ద్వారా కెప్టెన్ రాజేష్ మంచి క్యాచ్ పెట్టారు. వా వాట్ ఏ షాట్, వాట్ ఏ షాట్. మ్యాచ్ లోనే ఫస్ట్ బౌండరీ మీరు ఇప్పుడు చూశారు సతీష్ గారి ద్వారాగా. వా గాల్లోకి బాల్, ఒక అద్భుతమైన క్యాచ్ ద్వారా 2వ వికెట్ కోల్పోయారు చైతు. ఒక అద్భుతమైన క్యాచ్ ద్వారా మన సతీష్ గారు అవుట్ అయి 2వ బాల్ గాల్లోకి బాలు క్యాచ్ కోసం. ఓ అద్భుతమైన క్యాచ్ పట్టారు శివరామకృష్ణకి. టాప్ అండి, అది బాగా ఆపారు బాల్. అది ఆయన టీంకి 3 రన్స్ సేవ్ చేశారు. అలాగే గాల్లోకి బాలు. ఓ 4వ బాల్. ఓ గుడ్ షాట్. 4కి అవకాశం ఉంది. ఫీల్డర్ వచ్చారు కానీ అది 11వ ఓవర్లో. ఓ బ్యాడ్ షాట్, బ్యాడ్ షాట్. ప్రసాద్ గారు ఇప్పుడు దాకా వేచి చూసిన దానికి అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు మనం భాస్కర్ గారు తన 3వ ఓవర్ వేస్తున్నారు. ఫస్ట్ బాల్. వాట్ ఏ షాట్, ఫుల్ స్ట్రైట్ డ్రైవ్, ఇట్స్ ఏ బౌండరీ. మీరు మనం అట్లయితే ఆయన ఫస్ట్ బ్యాటింగ్ చేసిన విధానం చూస్తే అరే ఈయన కొడతారా. వాట్ ఏ షాట్, వాట్ ఏ షాట్, ఫుల్ స్ట్రైట్ డ్రైవ్, వాట్ ఏ షాట్. ఆయన బౌండరీస్ తోనే ప్రొజెక్టెడ్ స్కోర్ కి దగ్గరలో ఉన్నారండి. ఓ లాస్ట్ బాల్, ఇట్స్ ఏ రన్ అవుట్. వాట్ ఏ క్యాచ్, వాట్ ఏ క్యాచ్. ఇది సుజుకి ప్రసాద్ గారు. 4వ బాల్. మళ్ళీ ఒక క్యాచ్, మరొక క్యాచ్ అండి. కీపర్ త్వరగా మరొక క్యాచ్, చాలా అద్భుతమైన క్యాచ్. వాళ్ళు మ్యాచ్ లోకి వచ్చేసి ఓ గుడ్ పెద్ద షాట్ కి ప్రయత్నం. బాల్ గాల్లోకి, క్యాచ్. ఫణి గారు అవుట్ అయిపోయారు. ఇప్పుడు కూడా ఒక అద్భుతమైన క్యాచ్ సుజుకి ప్రసాద్ గారి ద్వారాగా. ఈరోజు ఏమి బౌలింగ్ అండి ఇది, ఏమి బౌలింగ్ అండి. ఇలాంటి బౌలింగ్ ఎక్కడ చూడలేదు. మోహన్ మ్యాచ్ గెలిచాడండి. ఇటువంటి వికెట్ ఇది మామూలు 6 కాదండి. లక్ష్మణ్ గారు నిజంగా చాలా మంచి బ్యాటింగ్ చేస్తున్నారు సార్. ఫస్ట్ బాల్ ఫస్ట్ వికెట్ తీసే ఎయిర్పోర్ట్ వారియర్స్. తమ ఎప్పుడు వస్తున్నాయి ప్రసాద్ కూడా.